2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని. మీరు ఆ వీడియో లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తోంది, అది కేతు గ్రహము. దీని మూలంగా మిగతా గ్రహాలన్నీ వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దాని మూలంగా మీరు నవధాన్యాలు బ్రాహ్మణుడి దానం చేయండి, అలాగే శివుడికి అభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి, ధనలాభం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటారు. సోమవారం రోజున బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీనరాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాభాధిపతి అయిన శని లగ్నంలో ఉన్నారు. ఇలినాటి శని ఉన్నది మీ పైగా. ఇలినాటి శని ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ రాహువు 12వ స్థానంలో ఉన్నాడు. అనవసరమైన ఖర్చులు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది, అంత అనుకూలంగా లేదు మీకు. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 6వ స్థానం అధిపతి అయిన రవి సప్తమంలో ఉండి శని దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ వారం అనేది. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే లగ్నంలో శని ఉన్నాడు. శని లగ్నంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాడు. 6వ స్థానాధిపతి మళ్ళీ సప్తమంలో ఉండి శని దృష్టి ఉన్నది ఇక్కడ. దీని మూలంగా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది, ఎందుకంటే శని సప్తమ దృష్టితో శుక్రుడిని రవిని చూస్తున్నారు. రవి శని బద్ధ శత్రువులు. మరియు సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు బుధుడు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దశమ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. లగ్నంలో శని ఉన్నాడు. ఇల్నాటి శని ఉన్నప్పుడు దశమ స్థానం మీద శని దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాడు, రావాల్సింది రాకుండా చేస్తాడు. గురుగారి దృష్టి ఉన్నది కానీ శని దృష్టి వక్రించి ఉన్నాడు, పవర్ఫుల్ గా ఉన్నాడు శని. సో దాని మూలంగా ఇబ్బందికరంగా ఉంటుంది కెరియర్ పరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.